గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. 7వ రాశిలో గురువు, 9లో శుక్రుడు, లాభంలో కేతువు. మనోబలంతో పనులు చేయండి, ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్థిక పరమైన లాభాలు కలుగుతాయి. భాగ్య శుక్రయోగం ధనలాభాన్ని ఇస్తుంది. భూగృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. కృషిని బట్టి మీ అభివృద్ధి ఉంటుంది కాబట్టి బాగా శ్రమించండి. నిరుత్సాహానికి గురి కావద్దు, అధైర్యపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు. ఉత్సాహంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. ఈర్ష్యతో కొందరు ఇబ్బంది కలిగించాలని చూస్తారు. ఏది మనసుకు తీసుకోవద్దు. ప్రశాంత చిత్తంతో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి. ఏది మీకు హితాన్ని ఇస్తుందో ఆ పనులు మాత్రమే చేయాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మనం మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. చెడు ఎదురు కాకుండా చూసుకోవాలి. మానసిక సంఘర్షణకు గురి చేసేవారు ఉంటారు. కాబట్టి సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. గతానుభవంతో ఆలోచించే ప్రయత్నం చేయండి. మొత్తం మీద శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహాల్ని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పించండి.